నమస్కారము లిబ్రిఆఫిస్ రైటర్ ట్రాక్ చేంజెస్ వైల్ ఎడిటింగ్ ఎ డాక్యుమెంట్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది లిబ్రిఆఫిస్ రైటర్ డాక్యుమెంట్స్ లో పీర్ రివ్యూ లేదా తోటివారి సమీక్ష ఎలా చేయాలి. రికార్డ్ చేంజెస్ ఎంపికతో డాక్యుమెంట్ ను పీర్ రివ్యూ మరియు ఎడిట్ చేయడానికి ఇదివరకే ఉన్న డాక్యుమెంట్ ను తెరుద్దాం. ఈ లక్షణాన్ని ఉపయోగించడం వలన ప్రయోజనం ఏమిటంటే రివ్యూయర్ లేదా సమీక్షకుడు వాక్యాలు, కామెంట్లు ఇవ్వవచ్చు, టెక్స్ట్ ను జోడించవచ్చు, తొలగించవచ్చు లేదా సవరణలు చేయవచ్చు. అలాంటివన్నీ అదే డాక్యుమెంట్ లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆథర్ ఈ మార్పులను యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేస్తూ వీటిలో మరోసారి మార్పులు చేయనవసరం లేకుండా ఎడిట్ కామెంట్లను అలాగే చేర్చుకోవచ్చు అని గమనించండి. మరియు ఫైల్ సేవ్ చేసినప్పుడు కామెంట్లు పొందుపరచబడతాయి. వీటన్నిటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రిఆఫిస్ సూట్ వెర్షన్ 334 ను ఉపయోగిస్తున్నాము. ఈ ట్యుటోరియల్ కొరకు నా సిస్టమ్ లో ముందుగానే తయారు చేసి సేవ్ చేసిన కొన్ని డాక్యుమెంట్లను ఉపయోగిస్తాను. అవి 7 reasons to adopt foss.odt, government support for foss in India.odt. రైటర్ ను ప్రారంభించడానికి అప్లికేషన్స్, ఆఫీస్, లిబ్రిఆఫిస్ రైటర్ పై క్లిక్ చేయండి. 7 reasons to adopt foss.odt ను తెరుద్దాం. రికార్డ్ చేంజెస్ ఎంపికను సెట్ చేయడానికి ఎడిట్ చేంజెస్ వద్దకు వెళ్ళి రికార్డ్ ఎంపికను చెక్ చేయండి. షో ఎంపికను ఖచ్చితంగా చెక్ చేయండి. అది ఏ తదుపరి ఎడిటింగ్ నైనా స్పష్టంగా రికార్డ్ చేయుటకు వీలు కల్పిస్తుంది. డాక్యుమెంట్ లో రెండవ పాయింట్ ను చేర్చుదాం. మనం రెండో పాయింట్ వద్దకు వెళ్ళి Linux is a virus resistant operating system since each user has a distinct data space and cannot directly access the program files అని టైప్ చేద్దాం. ఎంటర్ నొక్కితే తద్వారా ప్రస్తుత రెండవ పాయింట్ మూడో నంబర్ పాయింట్ గా మారుతుంది. టెక్స్ట్ ఇన్పుట్ కొత్త రంగులో రావడం గమనించండి. ఈ టెక్స్ట్ మీద మౌస్ ను కదిపితే ఇన్సర్టెడ్ రంజని అనే మెసేజ్, తేదీ మరియు ప్రవేశపెట్టిన సమయం రావడం గమనించండి. ఈ విధంగా డాక్యుమెంట్ లో కామెంట్లు చేసే వ్యక్తిని గుర్తిస్తుంది. లిబ్రిఆఫిస్ ను ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు కంప్యూటర్ లో యూజర్ గా ఇచ్చిన పేరు ఆధారంగా అందించబడుతుంది. మొదటి వరుసలో అవైలబుల్ స్పెల్లింగ్ ను సరిచేద్దాం. సవరణను గమనించండి. It can be installed on all computers without restriction or needing to pay license fees to vendors అనే మొదటి పాయింట్ ను తొలగించండి. నిజానికి వరుస తొలగించబడదు, కానీ తొలగింపు కోసం సూచిస్తూ ఒక వరుసగా గుర్తింపబడిందని గమనించండి. దీనిపై కర్సర్ కదపండి. డిలీటెడ్ రంజని తో పాటు తేదీ మరియు తొలగింపు సమయంతో ఒక మెసేజ్ రావడం చూడండి. ఈ పద్ధతిలో డాక్యుమెంట్ లో జోడించడం, తొలగించడం లేదా ఇప్పటికే ఉన్న టెక్స్ట్ ను మార్చడం ద్వారా సవరణలు చేయవచ్చు. ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు అదే డాక్యుమెంట్ ను సవరించవచ్చు. ఒక రివ్యూయర్ పని నుండి మరొక రివ్యూయర్ యొక్క పనిని గుర్తించడానికి అనుగుణంగా ఎలో రైటర్ ప్రతి మార్పును పాఠకుడికి వేరే రంగులో చూపిస్తుంది. మౌస్ ను ఎడిట్ చేసిన టెక్స్ట్ పై కదిలిస్తే రివ్యూయర్ పేరును చూపుతుంది. ఇంతకు ముందే నా సహ ఉద్యోగి గురు ఎడిట్ చేసిన డాక్యుమెంట్ ను తెర్చి దీనిని వివరిస్తాను. Government Support for Foss in India.odt అనే టెక్స్ట్ ఫైల్ డాక్యుమెంట్ తెరుద్దాం. ఈ డాక్యుమెంట్ లో చాలా జోడించడాలు మరియు తొలగించడాలు జరగడం గమనించండి. మౌస్ ని టెక్స్ట్ పై కదిపితే గురు చేసిన జోడించడాలు, తొలగించడాలు రావడం గమనించండి. CDAC, NIC, NRC Foss
are institutions of Government of India which develop and promote FOSS అనే పాయింట్ ను కింద జోడించండి. ఇప్పుడు ప్రవేశపెట్టిన దాని రంగు గురు ఎడిట్ చేసిన దాని రంగు నుండి వేరుగా ఉండడం చూడవచ్చు. మౌస్ ను ఇన్సర్షన్ పై కదిపితే ఇన్సర్టెడ్ రంజని అనే మెసేజ్ వస్తుంది. ఇలా ఆథర్ కి వెళ్లే ముందు ఒక డాక్యుమెంట్ ను ఒకరికన్నా ఎక్కువ మంది ఎడిట్ చేయవచ్చు. సేవ్ చేయకుండా డాక్యుమెంట్ ను మూసివేయండి. రివ్యూయర్ చేసిన మార్పులను ఆథర్ ఎలా అంగీకరించాలో లేదా తిరస్కరించాలో చూద్దాం. గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ FOSS ఇన్ India.odt డాక్యుమెంట్ లో గురు చేసిన మార్పులను అంగీకరించే లేదా తిరస్కరించే ఆథర్ నేనే అనుకోండి. రెండవ పాయింట్ కి వెళ్లి తొలగించబడిన రీజన్స్ టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేంజ్ చేయండి. రివ్యూయర్ సూచించిన మార్పు అనుగుణంగా టెక్స్ట్ తొలగించబడడం చూడండి. ప్రవేశపెట్టిన నీడ్స్ టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేంజ్ చేయండి. రివ్యూయర్ సూచించిన మార్పు అనుగుణంగా టెక్స్ట్ సాధారణంగా కావడం గమనించండి. ఈ విధంగా రివ్యూయర్ సూచించిన మార్పులు, జోడింపులు మరియు తొలగింపులు రెండింటినీ ఆథర్ అంగీకరించవచ్చు. మొదటి పాయింట్ వద్దకు వెళ్లి తొలగించబడిన The OpenOffice document standard ODF has been notified under this policy టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి రిజెక్ట్ చేంజ్ ఎంపిక చేసుకోండి. రివ్యూయర్ సూచించిన టెక్స్ట్ తొలగించే సూచన ఆథర్ చే తిరస్కరించబడుతూ మీ టెక్స్ట్ సాధారణంగా కావడం గమనించండి. ఐదో పాయింట్ వద్దకు వెళ్లి Government schools in these states and in Orissa, Karnataka and Tamil Nadu learn Linux పై రైట్ క్లిక్ చేసి రిజెక్ట్ చేంజ్ ను ఎంపిక చేసుకోండి. ఇది రివ్యూయర్ ప్రవేశపెట్టిన టెక్స్ట్ ను తొలగిస్తుంది. అదే విధంగా ప్రతి జోడింపు లేదా తొలగింపు ఆథర్ అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. చివరిగా మార్పులను అంగీకరించిన లేదా తిరస్కరించిన తర్వాత ఎడిట్ చేంజెస్ వద్దకు వెళ్లి రికార్డ్ మరియు షో ఎంపికలను అన్చెక్ చేయండి. అన్చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చేసిన సవరణలు విడిగా మార్క్ కావు. రివ్యూయర్ సూచించిన కామెంట్లన్నిటినీ పొందుపరిచే విధంగా మార్పులు అంగీకరించిన లేదా తిరస్కరించిన తర్వాత ఫైల్ ను సేవ్ చేయడం నిర్ధారించుకోండి. ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము. చివరిగా అసైన్మెంట్. డాక్యుమెంట్ ను తెరిచి రికార్డ్ చేంజెస్ మోడ్ లో స్పెల్లింగ్ తప్పులను దిద్దుబాటు చేయండి. నేను ముందుగానే ఈ అసైన్మెంట్ ను ఇక్కడ తయారు చేశాను. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.